గత బీఆర్ఎస్ సర్కార్లో కరెంట్ అక్రమాలపై వేసిన జ్యుడిషియల్ కమిషన్ను కేసీఆర్ వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు. అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇవ్వాలన్నారు. కమిషన్ వేయడం తప్పనిపిస్తే కోర్టులో ఛాలెంజ్ చేయాలి కానీ అసలు కమిషన్నే తప్పుపట్టే అధికారం లేదన్నారు. కేసీఆర్ రాసిన 12 పేజీల లేఖతో కమిషన్ సంతృప్తి చెందకుంటే డైరెక్టుగా ఎంక్వైరీ చేయొచ్చంటున్న విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావుతో సదానందం ఫేస్ టు ఫేస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తుంది. సో దీన్ని చైర్ చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనిపైన విచారణ చేస్తూ అటు మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ దీనిపైన వివరణలు ఇవ్వాలంటూ కూడా అతన్ని కోరారు. సో దీనిపైన మాజీ సీఎం కేసీఆర్ స్పందిస్తూ అసలు విద్యుత్ కొనుగోళ్లలో కానీ కొత్త ప్రాజెక్టుల నిర్మాణాల్లో కానీ ఎలాంటి అవకతవకలు జరగలేదు, అసలు కమిషన్కి అసలు చట్టబద్ధత లేదు, మీరు కమిషన్కు సంబంధించిన చైర్మన్ పదవి నుంచి మీరే తప్పుకోవాలంటూ అసలు ఈ కేసీఆర్ రాసిన లెటర్ పైన ఇటు విద్యుత్ రంగ నిపుణులు ఏమంటారో మనతో మాట్లాడడానికి పవర్ స్టడీస్ వేణుగోపాలరావు సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, కమిషన్ ఏర్పడమే తప్పు, మీరు చైర్మన్గా దీని నుంచి వైదొలగాలంటూ కూడా ఆ కమిషన్లో మొత్తం ముఖ్య ఉద్దేశం ఉంది. సో దీనిపైన మీరు ఏమంటారు? ఎంక్వైరీ కమిషన్ని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కమిషన్ నియమించాక ఆ కమిషన్కి పరిశీలనాంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రికార్డులన్నింటినీ పరిశీలించి అలాగే సంబంధితుల నుంచి ఆ నిర్ణయాలకు బాధ్యులు ఎవరైన వాళ్ళు, అమలు చేయడానికి బాధ్యులైన వాళ్ళు, లేదు ఇంకా ఆసక్తి గల వాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ నుంచి వివరణలు అవి కోరి చివరికి రిపోర్టు ఇస్తారు. అలా కమిషన్ ఎవరికైనా సమన్స్ పంపినప్పుడు లేకపోతే ఆదేశాలు ఇచ్చినప్పుడు వారు హాజరయ్యి వాళ్ళ వివరణ వాళ్ళు ఇవ్వాలి. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. 12 పేజీల లేఖలో ఆ పరిశీలన అంశాలకు సంబంధించిన అంశాలు వాటి మీదే కేసీఆర్ గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇచ్చి సరే సారాంశం ఏంటంటే మీరు ముందే ఒక నిర్ధారణకు వచ్చినట్లు ఉన్నారు, న్యాయం జరగదు, అందుకని మీరు తప్పుకోవాలన్న పద్ధతిలో ఆయన ఆ లేఖలో రాశారు. అది నిర్ధారణకి వచ్చినట్లుగా నరసింహారెడ్డి గారు ఎక్కడ చెప్పినట్లు లేదు. ఆయన ప్రశ్న కలిసినప్పుడు సరే ప్రశ్నలు అడుగుంటారు, ఆయన ఏదో రెస్పాండ్ అయ్యారు. అది దానికి ఏదో నిర్ధారణకు వచ్చేసామని మనం ముందే అనటానికి లేదు. ఇప్పుడు ఆ లేఖను చూశాక నరసింహారెడ్డి గారు ఆ వివరణ సరిపోతుందని సంతృప్తి చెందితే అంతటితో అయిపోద్ది. లేదు ఇంకా ఫర్దర్గా ఆయన ఇంకా వేరే అంశాల మీద కేసీఆర్ గారు వివరణ ఇవ్వాలని కానీ అనుకుంటే ఆయన్ని కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వమని అడగొచ్చు. అది అధికారం ఉంది కమిషన్కి. అంటే అవసరం ఎంతవరకు అనేది కమిషన్ నిర్ణయించుకోవాలి, మనం కాదు కదా అక్కడ. ఎందుకంటే రికార్డ్స్ ఉంది, అధికారుల నుంచి తీసుకున్న వివరణలు ఉన్నాయి. అధికారులు కూడా ఏంటి, ఇది మేము మా నిర్ణయం కాదు, ఇది ప్రభుత్వం స్థాయిలో తీసుకున్న నిర్ణయం, మేము అమలు చేసామని వాళ్ళు చెప్పారు. కనుక ప్రభుత్వ స్థాయిలో ఎవరా నిర్ణయం తీసుకున్న వాళ్ళకి అది వివరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కమిషన్ ముందు. చట్టబద్ధత అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లు ఇచ్చిన ఉత్తర్వుల మీద కమిషన్ విచారణ జరపకూడదు అనేది. కమిషన్ విచారణ జరుపుతుంది ఆ ఉత్తర్వుల మీద కాదు. నరసింహారెడ్డి గారు కూడా క్లారిఫై చేశారు, రెగ్యులేటరీ కమిషన్ల చైర్మన్ని మేము విచారించే అధికారం మాకు లేదని స్పష్టం చేశారు. అందువల్ల దాని మీద కాదు అది. ఆ నిర్ణయాలు తీసుకుని అమలు చేయటం వల్ల ఇవాళ మనకు కొన్ని ప్రతికూల ఫలితాలు, చాలా భారీగా నష్టాలు దీర్ఘకాలికంగా ఏర్పడే పరిస్థితులు వచ్చినాయి. అందువల్ల ఇది ఎంతవరకు సరైంది కాదు అనేది నిర్ధారణ చేయటానికి ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలవాలి. కేసీఆర్ గారు ఇప్పుడు నిన్న 12 పేజీల్లో వాదించినట్లుగానే ఇంకా ఇతర అంశాలు ఉంటే కమిషన్ అడిగినట్టు మీద కూడా ఆయన వాదించవచ్చు. మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవి అని సమర్థించుకోవచ్చు, ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. లేదు మేము ఇచ్చిన అంశాలను కూడా కమిషన్ పరిగణించుకోకుండా నివేదిక ఇచ్చిందని నివేదిక వచ్చాక ఒకవేళ అలాంటిది ఏదైనా వచ్చినా ఆ రోజున కూడా అవన్నీ ప్రజలకు చెప్పుకునేప్పుడు అవకాశం ఉంటుంది. రెగ్యులేటరీ కమిషన్లు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఎవరైనా సవాల్ చేయొచ్చు, అప్పుడు ఎందుకు చేయలేదు అని అంటున్నాడు. ఈయన కూడా ఇవాళ నరసింహారెడ్డి గారి కమిషన్ నియామకాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, అవకాశం కూడా ఉంది కదా. ఇంకోటిసారి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి చూస్తే 2015లో స్టార్ట్ చేసాం, కానీ 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వలేదు. ఆ తర్వాత కరోనా వల్ల ఇది డిలే అయింది అనుకుంటూ చెప్పుకుంటూ వస్తారు. సో దీన్ని ఎంతవరకు ఆయన సమర్థించుకునేది కరెక్టే అంటారా? దీనిపైన ఏమంటారు? ఇప్పుడు అది 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటే 4 సంవత్సరాలు పైగా డిలే అయింది. ఇంకా కొన్ని వర్క్స్ కూడా చేయాల్సినవి ఉన్నాయి. దాని క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా పెరిగింది, 35% ఇంకా ఎక్కువ. అంటే వేల కోట్లు అమలు చేసే ప్రాజెక్ట్ అది కానీ యాదాద్రి కానీ.
కానీ ఇంత భారీగా పెరిగిందంటే ఆ భారం అంతా ఎవరు వినియోగదారుల మీద పడద్ది. రెగ్యులేటరీ కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాపిటల్ కాస్ట్లో కొంత తగ్గించవచ్చు. 1600 కోట్ల చిల్లర ఆల్రెడీ భద్రాద్రి ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ తగ్గించింది. ఆ మేరకు ఛార్జీల రూపంలో భారం వినియోగదారుల మీద తగ్గొచ్చు, కానీ ఆ డబ్బు కూడా ప్రజల సొమ్మే పెట్టుబడి పెట్టింది, అది వృధాగా నేల పాలైపోయినట్లు. అందువల్ల ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ భారాలన్నీ ప్రజల మీద పడుతున్నాయి. కోవిడ్ అంటే మహా అయితే ఒక సంవత్సరం కూడా పూర్తిగా లేదు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే అది ఇవ్వటం వల్ల కొంత ఆలస్యం అయింది మాట నిజమే, కానీ ఇంత దీర్ఘకాలికంగా ఆ రెండింటి వల్ల ఆలస్యమైంది అని చెప్పడానికి లేదు కదా. అందువల్ల ఇవి ఎక్కడ జరిగింది, ఎందుకు, ఏంటి అనేది ఆ కమిషన్ విచారణలో తేలుతుంది. ఓకే సార్, ఇంకోటి ఈ భద్రాద్రికి సంబంధించిన అది దేశవ్యాప్తంగా అన్ని పవర్ ప్లాంట్లు కూడా సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్గానే ఉన్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ కూడా అలాగే చేసాం, దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం మీకు లేదు అంటూ కూడా కమిషన్కి రాసిన లెటర్లో పేర్కొన్నారు కేసీఆర్. దీని మీద ఏమంటారు? దేశవ్యాప్తంగా అంటే గతం నుంచి అమలు చేస్తున్న ప్రాజెక్టులు ఆనాడు లభ్యమైన టెక్నాలజీ ప్రకారం అవి ఆర్డర్లు ఇచ్చి అమలు చేశారు. తర్వాత కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అసలు ఇది కొత్త టెక్నాలజీ అంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మంచిదా, సబ్ క్రిటికల్ టెక్నాలజీ మంచిదా, ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేసి ఏది వాడితే మనకి దీర్ఘకాలికంగా అంటే ఈ ప్రాజెక్టు మన జెన్కో ప్రాజెక్టు అది ఎన్నాళ్ళు పనిచేస్తే అన్నాళ్ళు మనకు డిస్కామ్లకి సరఫరా చేస్తుంది, అది డిస్కామ్లు వినియోగదారులకు సరఫరా చేస్తాయి. అందువల్ల ఆ దీర్ఘకాలికంగా ప్రయోజనం ఏది బెటర్ అనేది ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేసి నిర్ణయం తీసుకుంటే అది బాగుండేది. ఇప్పుడు మరి అలా చేసినట్టు ఎక్కడ చెప్పట్లా, 2 ఏళ్ళలో తొందరగా వస్తుందని తప్ప. రెండోది అది కాలం చెల్లిన టెక్నాలజీ కనుక గతంలో చేశారు కనుక అప్పుడు ఉంది అదే, కానీ తర్వాత వేరే వచ్చినాయి కదా, వచ్చిన ఆ పాతటిని కాలం చెల్లిన టెక్నాలజీని ఎందుకు ప్రిఫర్ చేయాల్సిన అనేది వస్తుంది. రెండోది వేరే ఎవరో ఆర్డర్ ఇచ్చారు దానికి, BHEL వాళ్ళు తీసుకోవాలి ఎందుకన్నా కానీ, అది ఇక్కడ కొన్నారు, ఎవరి మధ్యన ఏ అవగాహనతో అది కొన్నారో అది కూడా తేలాలి. అందువల్ల గతంలో ఉన్నాయి కదా అంటే ఎప్పుడో 20 ఏళ్ళ నాటకాలు 30 ఏళ్ళ నాటకాలు ఉన్నాయి కనుక అప్పుడు టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు దొరకపోవచ్చు, అవి వెళ్ళం కదా వెనక్కి. ఓకే, ఈ ఛత్తీస్గఢ్ తోటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మేము తక్కువతో చేసుకున్నాం, సో దీని మీద క్వశ్చన్ అడిగే అధికారమే మీకు లేదంటూ కూడా చెప్పాడు. సో దీన్ని ఏమంటారు? ఇప్పుడు దీనికి ఏంటంటే ఛత్తీస్గఢ్ జనరేషన్ కంపెనీ నుంచి డైరెక్ట్గా ఒప్పందం చేసుకోకుండా ఛత్తీస్గఢ్ డిస్కామ్స్తో మన డిస్కామ్స్ ఒప్పందం చేసుకుని వాళ్ళకి 7 పైసలు కమిషన్ ఇస్తా అంటే మిడిల్ మ్యాన్గా అక్కడ డిస్కామ్ ఉంది, అసలు వాళ్ళతో చేసుకోవాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా అక్కడ జన్నుకొత్తని చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో హామీ ఇచ్చారు ఇస్తామని కేసీఆర్ గారు లెటర్లో రాశారు, హామీ క్వశ్చన్ కాదు అక్కడ. మీరు PPA వాళ్ళు ఇస్తామంటే PPA చేసుకోవాలి, PPA చేసుకున్నాక అక్కడ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఉంటుంది ఆ రాష్ట్రంలో, వాళ్ళ నుంచి NOC తీసుకోవాలి. ఆ 2 తీసుకున్న తర్వాతే PGCILతో కాంట్రాక్ట్ తీసుకోవాలి 1000 మెగావాట్లు. ఈ మొదటి 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా తొందరపాటుతో అది చేశారు. వాళ్ళు PGCIL వాళ్ళు కూడా అది ఇచ్చారు, 2 కరెక్ట్ కాదు. అది కేసీఆర్ గారు ఇచ్చిన 12 పేజీల లేఖలో ఎలాంటి వివరణ లేదు, అలాంటి ప్రస్తావన కూడా లేదు. అందువల్ల కమిషన్ అలాంటి ఇంకా వేరే అంశాలు కూడా ఉండొచ్చు, వాటి మీద కూడా ఫర్దర్గా కేసీఆర్ గారి రెస్పాన్సెస్ వివరణ ఇవన్నీ అడిగే అవకాశం ఉంది. ఒక కమిషన్ వేసినప్పుడు సో దానికి సంబంధించి వాళ్ళు ఏమేమి అడిగారో దానిపైన రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదే కాకుండా పూర్తిగా కమిషన్నే తప్పుబట్టేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని, అలాగే ఇప్పుడు ఇచ్చిన ఈ 12 పేజీల రిప్లై పైన కమిషన్ కనుక ఒకవేళ సాటిస్ఫై కాకుండా డైరెక్ట్గా వచ్చి అతన్ని క్వశ్చన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని ఈ విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు.